మహిషి యొక్క మృతదేహం నుండి ఒక స్త్రీ ప్రకటించింది. ఆమె బయటకు వచ్చిన వెంటనే మహిషి మృతదేహం క్రమంగా కరుగుతూ అంతరించిపోయింది. ఆ స్త్రీ మణికంఠుడి ముందు నిలబడి చేతులు జోడించి నమస్కరించింది. ఆమె తనను తాను మల్లికాపురోత్తమగా పరిచయం చేసుకుని మణికంఠుడికి తన కథను చెప్పింది. మునుపటి జీవితంలో ఒక ఋషి ఇచ్చిన శాపం వల్ల తన తదుపరి జన్మలో మహిషిగా జన్మించాల్సి వచ్చిందని తెలిపింది. మణికంఠుడు మహిషిని వధించిన తరువాత ఆ శాపం తొలగిపోయింది. తదుపరి ఆమె మణికంఠుడుకు కృతజ్ఞత తెలిపి తన జీవితమంతా అతని సంరక్షణలో, సేవలో గడపాలని కోరుకుంది. అలాగే మణికంఠుడు ఆమెను వివాహం చేసుకోవాలని ఆమె వినయంగా అభ్యర్థించింది. మణికంఠుడు మల్లికాపురోత్తమ యొక్క వివాహ ప్రతిపాదనను మర్యాదగా తిరస్కరిస్తూ ఇలా అన్నాడు: నేను నైష్టిక బ్రహ్మచారిని, కాబట్టి నేను నిన్ను వివాహం చేసుకోలేను. ఇది విని మల్లికాపురోత్తమ చాలా బాధపడింది. ఆమె కళ్ల నుండి కన్నీళ్లు కారసాగాయి. మణికంఠుడు ఆమె కన్నీళ్లు చూసి మనసులో బాధపడ్డాడు. ఆయన దయతో ఇలా అన్నాడు: నేను త్వరలో శబరిమలలో నివసిస్తాను మరియు ప్రతి సంవత్సరం నా భక్తులను కలుస్తూ ఉంటాను. ప్రతి సంవత్సరం కొత్త భక్తులు నా దర్శనానికి వస్తారు. ఏ సంవత్సరమైతే ఒక్క కొత్త భక్తుడు కూడా దర్శనానికి రాడో ఆ సంవత్సరం నీతో వివాహం చేసుకుంటాను. ఇది విని మల్లికాపురోత్తమకు చాలా ఉపశమనం కలిగింది. ఆమె శబరిమల సమీపంలోనే ఉండి ఆ సంవత్సరం కోసం ఎదురుచూడాలని నిర్ణయించుకుంది. ఆ తర్వాత మణికంఠుడు తన కార్యం పూర్తి చేయడానికి బయలుదేరాడు, పులి పాలు తెచ్చుకోవడానికి. మార్గమధ్యలో ఇంద్రదేవుడు ఇతర దేవతలతో కలిసి మణికంఠుడి ముందు ప్రత్యక్షమయ్యాడు. ఇంద్రదేవుడు మహిషిని చంపినందుకు మణికంఠుడికి ధన్యవాదాలు తెలిపాడు మరియు ఇప్పుడు తాను స్వర్గలోకంలో తన సింహాసనానికి తిరిగి వెళ్లవచ్చని చెప్పాడు. ఆయన మణికంఠుడు పులి పాలు వెతుకుతున్న విషయం తనకు తెలుసని, ఈ కార్యంను పూర్తి చేయడంలో సహాయం చేస్తానని అన్నాడు. తర్వాత ఇంద్రదేవుడు ఒక ఆడపులిగా మారాడు మరియు మిగిలిన దేవతలు పులి పిల్లలుగా మారారు. మణికంఠుడు ఇది చూసి చాలా సంతోషపడ్డాడు. ఆయన ఆడపులిపై ఎక్కి పండాల రాజ్యం వైపు ప్రయాణం మొదలుపెట్టాడు. మణికంఠుడు ఆడపులిపై పండాల భవంతిలోకి ప్రవేశించాడు. అందరూ ఆశ్చర్యంతో చూశారు. మొదట రాజు మరియు మంత్రి ఆడపులిని చూసి భయపడ్డారు. మణికంఠుడు ఆడపులిపై నుండి దిగి రాజుకు నమస్కరిస్తూ ఇలా అన్నాడు: తండ్రి, నేను ఆడపులి మరియు దాని పిల్లలతో వచ్చాను. ఇక ఈ ఆడపులి పాలతో అమ్మ త్వరలో బాగుపడతారు. రాజు మణికంఠుడిని ఆయన యాత్ర గురించి అడిగాడు. మణికంఠుడు మహిషితో జరిగిన ఎదురు, మల్లికాపురోత్తమ గురించి మరియు ఇంద్రదేవుడు ఆడపులి రూపంలో తనతో వచ్చిన విషయం చెప్పాడు. రాజు కళ్ళు కన్నీళ్లతో నిండిపోయాయి. అదే సమయంలో ఆయనకు అర్థమైంది, మణికంఠుడు సాధారణ బాలుడు కాదు, ఆయన దేవుడని. రాణి అంతా వింటూ ఉండి పరిగెత్తుకుంటూ మణికంఠుడి దగ్గరకు వచ్చి క్షమాపణ కోరింది. మరియు మంత్రి కుట్ర గురించి చెప్పింది. ఇది విన్న రాజు వెంటనే మంత్రిని నిర్బంధించమని ఆజ్ఞాపించాడు. సైనికులు మంత్రిని అక్కడే పట్టుకున్నారు. మణికంఠుడు రాణిని ఓదారుస్తూ, అమ్మా, మీరు క్షమాపణ కోరాల్సిన అవసరం లేదు. నా మనసులో మీ పట్ల ఏ కోపం లేదు అన్నాడు. మణికంఠుడు తన జన్మ ఉద్దేశ్యాన్ని పూర్తి చేసిన తర్వాత రాజు మరియు రాణి నుండి ఆశీర్వాదం తీసుకుని దేవలోకానికి వెళ్లిపోయాడు. తర్వాత మణికంఠుడు బాణం విసిరి ఎంచుకున్న చోట శబరిలో రాజు రాజశేఖరుడు శబరిమల దేవాలయాన్ని నిర్మించాడు. ఆ దేవాలయంలోని విగ్రహాన్ని చిరంజీవి పరశురాముడు చెక్కాడు. ఇప్పటికీ ప్రతి సంవత్సరం మణికంఠుడు, స్వామి అయ్యప్ప శబరిమలలో తన భక్తులకు దర్శనమిస్తాడు. మన ఈ షార్ట్ వీడియో మీకు నచ్చిందంటే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీ మద్దతు చాలా విలువైనది.